ఏంటంటే ఈ శంకరగుప్తం ట్రైన్కి ఇరువైపునటువంటి సుమారు 10 గ్రామాలు సర్వనాశనం అయిపోయినాయి. 2000 ఎకరంలో 2 లక్షల కొబ్బరి చెట్టు చచ్చిపోవడం జరిగింది. 2018లో స్టార్ట్ అయింది. 2023 వచ్చేటికి 80% పోయినాయి. 2025 వచ్చేటికి 70% పోయినాయి. మేము ఎలా బ్రతకాలో అర్థం కాని పరిస్థితులు, అయోమయం పరిస్థితులు ఉన్నాం. ఆనాటి ప్రభుత్వం అనేక ధర్నాలు చేశాం. అప్పుడు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కానీ, హిమాన్ శుక్లా కలెక్టర్ గారు కానీ, దానికి సంబంధించిన అధికారులు అనధికారులు వచ్చి దీన్ని పర్యవేక్షించడం జరిగింది. కానీ శూన్యం, ఏమీ జరగలేదు. మా ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చి రమారమి 16 నెలలైంది. ఈ ఎమ్మెల్యే గారు కూడా ఆయన ఒకసారి పర్యవేక్షణ జరిగింది. దానికి సంబంధించిన కలెక్టర్ గారు కానీ, హార్టికల్చరు, అగ్రికల్చరు, పీడబ్ల్యూడి ఈ ఆఫీసర్లందరూ వచ్చి దీని మీద ఏదో కొద్ది రీసెర్చ్ చేసి మేము దానికి ఒక పర్యవేక్షణ చేసి మీకు మంచి పరిష్కారం ఇస్తామని చెప్పారు తప్ప ఈ నిమిషం వరకు శూన్యం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, పవన్